వ్యవసాయం చేస్తున్నాను. నాకు స్టార్టింగ్ రెండవ 10th చదువుతున్నాడు. పాప 9th ఇక్కడ చదువుతుంది. ఒకసారి రైతు బిడ్డకి గట్టి కాసుకోవడం. ఎందుకంటే నిర్మోహమానంగా నేను వ్యవసాయం చేస్తున్నాను. ఎందుకంటే రైతును మించిన రాజు ఎవరు లేరు. మనం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా బ్రతుకుతున్నామంటే ఆ రైతు, అలాగే రైతు కూలీగా కష్టపడిన వాళ్ళ కష్ట ఫలితమే మనం రోజు జరుగుతుంది. రైతుగా చేస్తానని చెప్పినందుకు మరి సోదరుడు మిత్రుడు మరి మురళీకృష్ణకి గట్టిగా ఒకసారి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సునీల్ బాబు నీకు స్పెషల్ ఏముంటుందా? అందుకే నువ్వు ఎక్కడ రా ఒకసారి. ఇప్పుడున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ నా పేరు నేను డ్రైవింగ్ అండి. నార్మల్ డ్రైవింగ్. చెప్తే బాగుంది. పద్ధతి ఉండదు కదా. ఇంకొకరు ఉన్నారు లేడీస్లోను. అందరికీ నమస్కారం అండి. గురువు ప్రధాన నెల్లిమత్వానికి మా సహాయంలో నా పేరు దేవరాజు. నేను ఫైనాన్స్ ఫీల్డ్ చేస్తున్నాను. అమ్మాయి డిగ్రీ 3rd year చేస్తున్నాను. అబ్బాయికి బాగా సుబ్రహ్మణ్యం, నువ్వు మొగున్నా తోమున్నా ఈ దశకలు ఎక్కడ వెలిగి తిరిగారు కానీ అదే మీరు అన్నట్టు 100% హెల్త్ పరంగా అయితే ఇది చాలా దగ్గరండి. కరెక్ట్గా నాకు ఫిజిక్స్ ఉండదు. అందరికీ నమస్కారం. నేనండి నా పేరు సుబ్రహ్మణ్యం. నాకు ఇంకా పిల్లలే పెళ్ళి పంపుతాం. ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారు రైతు పెట్టారు. నెక్స్ట్ ఇంకా ఉన్నారు అందరూ అయిపోయినా లక్ష్మి రా గంగారెడ్డి పిలుస్తారు సార్. అది కూడా నేను బయట దిగితే నాకు ఫుల్ గైడెన్స్ వేస్తాను. నాకు పిఏ వస్తుంది. పిఏ కంటే కాదు మీద చెప్తుంది, అన్ని గైడ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే బయట గురించి మాట్లాడకండి. తెలుగు మాస్టర్ గారికి నమస్కారం. మా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ డే శుభాకాంక్షలు. నా పేరు పతాది లక్ష్మి. నాకు 2 పిల్లలు. చంద్రబాబు ముఖ్యంగా ఎంఎస్ చేస్తున్నాడు. చంద్రబాబు అమరావతి యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్. నాకు ఇష్టం లేని పని చేస్తున్నారు. రాజకీయాల్లో తిరుగుతున్నారు. అది ఇష్టం లేవాలంటే నీ దగ్గర నుంచి రాలేదు. నీకన్నా ముందు నుంచి మా ఫ్యామిలీ పొలిటికల్ ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. నేను కొత్తగా వెళ్ళలేదు. ఓకే, ఇష్టమైన కష్టమైన భరించాలి తప్పదు. నెక్స్ట్ గంగారెడ్డి. మరి చక్కగా అందరూ కూడా మనం పరిచయం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మన హెచ్ఎం గారు అబ్బాయి విశ్వనాథ్ గారిని తండ్రి కొంచెం 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మరి మీ నాన్నగారు అందరినీ పెంచేస్తున్నారు. మరి మిమ్మల్ని ఎలా పెంచారో తెలియదు కదా. చాలామంది మా నాన్నగారి దగ్గర చదువుకున్న పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. సో అందరూ చాలామంది కంప్లైంట్ చేసింది ఏంటంటే చాలా ఎక్కువ కొట్టేవారని చెప్తూ ఉంటారు. కానీ మిమ్మల్నే కాదు, ఇంట్లో నన్ను కూడా
కొడతా ఉండేవారు. అంటే మీకన్నా ఎక్కువ దెబ్బలు తిన్నది నేనే. నేను ఎక్కువ దెబ్బలు తింటా ఉంటే అటెండర్ గారు ఈయనే నన్ను పట్టొద్దు అని ఆపేసేవారు అన్నమాట. ఎందుకయ్యా అంత నీ దెబ్బలు తింటావు, నువ్వు చదువుకో, మీ నాన్నగారు చెప్పినట్టు చదువుకుంటే దెబ్బలు తినే అవసరం ఉండదు కదా అని చెప్తూ ఉండేవారు అన్నమాట. నేను పిహెచ్డి, ఎంటెక్, బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. ఎంటెక్ వారణాసి ఐఐటి పిహెచ్డిలో చదివాను. పిహెచ్డి సౌత్ కొరియాలో చేశాను. తర్వాత నేను ఇప్పుడు ప్రజెంట్ రీసెర్చ్ ప్రొఫెసర్ కింద హన్యాంగ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. సో నాకు ఈ ఊరితో చాలా అనుభవం ఉంది. ఎట్లాంటిదంటే నాకు ఎట్లా ఉంటుంది, హలో, నేను ఇక్కడే అంటే ఈ ఊరితో నాకు చాలా అనుభవం. ఎందుకంటే నేను ఈ రోడ్ల మీదే తిరుగుతూ ఉండేవాడిని ఎక్కువగా. అంటే స్కూల్ అయిపోయినాక మాకు మధ్యాహ్నం సెలవులు ఉన్నప్పుడు, మా ఒంటిపూట సెలవుల్లో మధ్యాహ్నం సెలవు ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడ కాలువ ఉండేది. సో ఆ కాలువలో స్నానం చేసి ఆడుకుని, అప్పుడు మా నాన్నగారు ఉన్నారా లేదా అని చెప్పులు ఉంటాయన్నమాట. చెప్పులు ఒక సైకిల్ ఉండేది, ఆ సైకిల్ ఉందా లేదా అని చూసి నేను మా నాన్నగారు లేకపోతే అప్పుడు లోపలికి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు మా అమ్మ వెంటనే భోజనం పెట్టేసి పడుకోబెట్టేసేది అనమాట. కానీ అప్పుడప్పుడు నాకు అంటే నేను అంత చదివేవాడిని కాదు. నేను అంటే ఇక్కడ చదువుతున్నప్పుడు నేను సరిగ్గా చదివేవాడిని కాదు. అంటే చదువు మీద అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. ఎప్పుడైతే నేను మా ఊరు సొంతూరు, మా గ్రామం పసలపూడి వెళ్ళిపోయిన తర్వాత చదవడం నేను స్టార్ట్ చేశాను. కానీ అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు నేను నిద్రలో అనిపిస్తూ ఉంటుంది, నేను గిల్లుకుంటాను, నేను నిజంగా మంచి పొజిషన్లో ఉన్నానా లేదా, మళ్ళీ నేను అదే సేమ్ పొజిషన్లో ఉన్నానా. అంటే ఈ ఊరు నాకు పొగ రాకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ ఊరు మాట. అంటే నువ్వు ఇంకా ఆ స్టేజ్ నుంచే వచ్చిన వాడు, నువ్వు నార్మల్గా ఉండాలని చెప్పే ఊరు మాత్రం ఈ బలభద్రపురం నాకు ఎప్పుడు కూడా చాలా స్టేబుల్గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఉండడానికి ఎప్పుడు తోడ్పడుతున్న ఈ ఊరు బలభద్రపురం. మా నాన్నగారి గురించి చెప్పడానికి నా వయసు సరిపోదు. మా నాన్నగారి గురించి వయసు సరిపోదు. నాకు కూడా మా నాన్నగారి లాగే టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం. అంటే వృత్తి మీద ప్రేమ ఉన్న వాళ్ళు మా నాన్నగారులో ప్రప్రథముగా ఉంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలామంది ఇది అందరూ ఏమనుకుంటారంటే పాఠం చెప్పి వెళ్ళిపోవడం అనుకుంటారు. పాఠం చెప్పడం కాదు, అది వాళ్ళకి ఒక దేశానికి సేవ చేయడం అంటే మిగతా ప్రొఫెషన్లో ఇప్పుడు మీరు మిగతా దేశాల్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రొఫెషన్ డాక్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, నెక్స్ట్ ప్రాధాన్యత టీచర్కే ఉంటుంది. టీచర్ ఒక మాట చెప్తే ఎట్లాంటి పనైనా సరే, నేను చదువుతున్నా అంటే నేను ఉంటున్న దేశంలో చాలా ప్రాధాన్యత ఎక్కువ ఉన్న వృత్తి ఏంటంటే టీచర్. సో నాకు టీచర్ వృత్తి అంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. అంటే ఒక మనిషిని, నార్మల్ స్టూడెంట్ని అబ్నార్మల్ స్టూడెంట్గా మార్చే అవకాశం ఓన్లీ టీచర్కి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. సో మీరు అందరూ అంటే బలభద్రపురం నుంచి చాలామంది వచ్చి మా నాన్నగారితో నేను ఇట్లా ఉండే పొజిషన్లో ఉన్నాను, ఇట్లా ఉండే పొజిషన్లో ఇట్లా ఉన్నాను అని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. మా నాన్నగారికి ఆస్తి అంటే, మా నాన్నగారు సంపాదించిన ఆస్తి అంటే ఓన్లీ విద్యార్థులే. మా నాన్నగారు ఇక్కడి నుంచి బలభద్రపురం నుంచి పసలపూడి ట్రాన్స్ఫర్లో వెళ్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్, నాకు ఇప్పుడు గుర్తుంది, వాళ్ళు మా పసలపూడి ఏదైతే మా ఇంటి దగ్గర ఉన్న ఆ వస్తువులన్నీ ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళే వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశారు.
అంటే నేను పాఠ్య పుస్తకాల్లో చదివినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ కలిసి అతన్ని సగర్వంగా పంపించి తర్వాత వాళ్ళకి అలా చేశారని చెప్తూ ఉంటారు. అలాగే మా నాన్నగారు కూడా అంత శ్రద్ధతో పిల్లలకి చెప్పకపోతే, అంటే పాఠం చెప్పడమే కాదు పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని తాపత్రయపడే వాళ్ళు మా నాన్నగారు ఉంటారు. నాకు మా నాన్నగారు ఫాదర్ కన్నా టీచర్ కన్నా నాకు చాలా ఇష్టం. సో అంటే వృత్తిని ప్రేమించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషన్ అంటే అది మా అమ్మగారి మీరు అంటే చాలా మంది ఏమనుకుంటారు, మా నాన్నగారు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు అంటారు. అందులో మోర్ దాన్ 60% కంట్రిబ్యూషన్ మా మదర్ కంట్రిబ్యూషన్. అంటే ఇంట్లో అంటే అది నాకు ఎప్పుడు తెలిసిందంటే, మగవాడు ఏమనుకుంటాడంటే ఏదన్నా సాధించవచ్చు బయటికి వెళ్ళని అనుకుంటారు, కానీ మనం సాధించాలంటే మనకు ఒక తోడు ఉండాలి. తోడు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదన్నా సాధించుతాం. అది నేను పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాను. నాకు తెలియదు, మనం ఏదైనా ఉద్ధరించవచ్చు అని అనుకుంటాం, కానీ అవ్వదు. సో కాబట్టి మంచి భార్య దొరకడం అనేది కూడా అదృష్టం. ఈవెన్ దో మామూలుగా టీచర్కి కూడా సెలవు ఉంటుంది, కానీ మా అమ్మగారు సెలవు తీసుకోరు. 365 రోజులు పనిచేస్తూ ఉంటారు. మేము మా తమ్ముడు కానీ నేను కానీ వృత్తిపరంగా అంత డైరెక్షన్ శాలరీ ఇస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా పనిచేయాలనే దృక్పథం మా అమ్మ మా నాన్న వల్లే వచ్చింది. మా అమ్మ ఈవెందో వర్షం పడినా సరే, వర్షం అనేది పడినా కూడా మా అమ్మ ముగ్గేస్తూ ఉంటుంది ఎదుర్కొంటే రోడ్డు మీద. ఈవెందో 365 రోజులు ఏ పని స్టార్ట్ చేస్తుందో అలాగే కంటిన్యూ చేస్తుంది కన్సిస్టెంట్గా. ఏ రోజు కూడా ఆఫ్ చేయి. ఇప్పుడు మధ్యలో మనం ఏమైనా ఫోన్ చేసామనుకోండి, ఫోన్ చేస్తే ఆ ఫోన్ కట్ నేను పనిలో ఉన్నాను, సో కాబట్టి తర్వాత మాట్లాడు అంటే ఆవిడ యొక్క పనిని అంతలా గౌరవిస్తుంది. సో మేము ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ వృత్తిపరమైన థింగ్స్లో ఇన్స్పిరేషన్ మేము బయట నుంచి ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. మా అమ్మ నాన్నే మాకు ఆదర్శం. సో పిల్లల పెంపకంలో కూడా నేను చాలా వరకు ఏమనుకునేమోనంటే మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదేమో, అంతలాగా దెబ్బలు తింటారు, బయట వాళ్ళు అందరూ కూడా చాలా బొజ్జగించి చెప్తారు అని అనుకున్నాను. కానీ నేను చదువుకునే టైంలో నాకు ఏమనిపించిందంటే, మా నాన్నయ్య బాగా పెంచాడు. ఎందుకంటే అలాగా దెబ్బలు కొట్టి చెయ్యకపోతే మనిషి అన్నవాడు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు కష్టపడకూడదని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ ఇచ్చేస్తున్నారు. కానీ అలా ఇవ్వడం వల్ల వాళ్ళు సోమరిపోతలు అయిపోవడం తప్ప ఏమీ జరగట్లేదు. సో అందుకు ఏంటంటే తల్లిదండ్రులు బ్యాలెన్స్డ్గా పెంచాలి. సో నేను ఆ విషయంలో చదువు విషయంలో మా నాన్నగారు చూసుకుంటే, ఇంటి విషయంలో మా అమ్మగారు చూసుకునేవాళ్ళు. సో కాబట్టి బ్యాలెన్స్డ్గా ఫ్యామిలీ రన్ చేయడం అనేది కూడా చాలా ఇష్టం. సో అలాగే నాకు రీసెంట్గా మాకు అమ్మాయి పుట్టింది. అమ్మాయి పేరు స్వస్తిక. సో నేను అమ్మాయినే కోరుకున్నాను అనమాట. సో మా ఇంటికి తొలి ఆడపిల్ల మా అమ్మాయి అన్నమాట. సో మాకు ఆడపిల్ల లేరు మా కుటుంబాల్లో. సో మా నాన్నగారు కూడా ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. సో కాబట్టి నేను కోరుకున్నది ఏంటంటే మాకు ఆడపిల్ల కూడా ఉండాలని. మా ఇంటికి అష్టైశ్వర్యాలు కాదు కానీ ఇంట్లో ఆడపిల్ల దిగుతూ ఉంటే అది ఒక ఆనందంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మా పిల్లడు ప్యాంటు చెట్టుకోవడం తప్ప ఏమి ఉండదు. సో అలాగే నాకు విషయం అట్లా ఉండకూడదని, నాకు ఆడపిల్లే కావాలని నేను కోరుకున్నాను. అట్లాగే దేవుడు నాకు ఆడపిల్లని ప్రసాదించాడు. నాకు నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ ఊరి స్కూల్ ఈ పూర్వ విద్యార్థులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు. గురువుగా అబ్బాయి కూర్చున్నారు కదా, తప్పని కట్టబడ్డారు. వెరీ గుడ్. మిమ్మల్ని ఏ విధంగా క్రమశిక్షణగా పెంచారో మీ పుణ్య తల్లిదండ్రులు, మరి అదే క్రమశిక్షణలో మాకు కూడా ఒక పార్ట్ అంటే ఒక పేజీ ఆయన లైఫ్లో మేము కూడా ఈ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం.
తర్వాత మరి ఆయన చెప్పిన దాంట్లో డాక్టర్స్, టీచర్స్ ప్రతి మనిషి జీవితంలోనూ మనం పుట్టిన దగ్గర నుంచి మనం మరణించే వరకు మన లైఫ్ స్టైల్లో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడేవారు డాక్టర్ వృత్తి. మన దేశానికి పౌరులని తీర్చిదిద్ది మన దేశాన్ని రక్షించడం కానివ్వండి, లేకపోతే దేశం గురించి పాటుపడే ప్రతి ఒక్కరిని కూడా మరి తల్లిదండ్రులు జన్మనిచ్చి కంటే మరి ఈ గురువులే ఓనమాలు నేర్పించి మరి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఇప్పుడు సీఎం, పిఎం వరకు కూడా ఒకప్పుడు గురువుల దగ్గర ఓనమాలు నేర్చుకున్న విద్యార్థులే. అలా ఏ స్థాయిలో మనం ఉన్నప్పటికీ మనకి మరి మన జీవితంలో మర్చిపోలేని ఒకే ఒక దైవం ఏదైనా ఉందంటే తల్లిదండ్రుల తర్వాత గురువులు. ఖచ్చితంగా ఈ గురువే మనకి దైవం, ప్రత్యక్ష దైవం. మనకు అనిపించని దేవుడి కంటే మనల్ని ఒక క్రమశిక్షణలో ముందుకు పంపించడానికి ఓనమాలు నేర్పించినటువంటి గురువే మనకు ప్రత్యక్ష దైవం. మరి అటువంటి గురువులకు మరొక్కసారి మరి శిరస్సు వంచి పాదాబంధనం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి గంగారెడ్డి గారు. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా గురువు గారు ఆదినారాయణ గారికి, మా తెలుగు మాస్టర్ అమ్మనారాయణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు గురుగురి గంగారెడ్డి. మీ అందరికీ తెలిసిన వాడిని. అందరికీ హ్యాపీ థాంక్స్‌గివింగ్ డే. ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకా మన స్నేహితులు కిరణ్, మరి కిరణ్ గురించి కంటిపూడి కిరణ్ ఈ కార్యక్రమం పెడతామని చెప్పేసి ఫస్ట్ మాట్లాడుకున్నది ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నాం. ఇంపార్టెంట్గా లీడ్ తీసుకోవాలి మనం అని చెప్పేసి ఆలోచించింటే కృష్ణారెడ్డి, అలాగే నీకు నా గాంధీరెడ్డి, గంగారెడ్డి, అందులో కిరణ్ ఏమన్నాడంటే ఫుడ్ సెక్షన్ అంతా నా ఇంట్లో పిల్లల ఫంక్షన్కి నేను ఫుడ్ మిమ్మల్ని ఎవరో పిల్లకపోయాను, ఫుడ్ మాత్రం ఎవరో పెట్టవుతారో నేనే పెడతాను, ఫుడ్ మాత్రం ఏం కావాలో మీరు చెప్పండి అని చెప్పేసి పాపం ఫుడ్ కోసం ఇప్పటివరకు ఉండిపోయాడు. లేదా మార్నింగ్ మనతో అటెండ్ అయిపోయాను. మరి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో చేయించాడట, దగ్గరలో ఉన్నాడు. ఒక 10 నిమిషాల్లో కిరణ్ వస్తాడు. ఒక్కసారి మనందరూ కూడా చప్పట్ల ద్వారా కిరణ్ అభినందించాలి. ఎందుకంటే మనం ఫోన్ చేస్తే రావడానికే ఇబ్బంది పడినటువంటి ఈ పరిస్థితిలో నేను కూడా అందులో భాగస్వాములు అవుతాను, ఫైనాన్షియల్గా కూడా మరి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మరి అన్ని చాలా కార్యక్రమాలు మనకు అక్కడ ఉండి ఎంత బిజీగా ఉన్నా కూడా మరి చక్కగా సహకారాన్ని అందించాడు. మరి ప్రత్యేక ధన్యవాదాలు కిరణ్ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మన అటెండర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హెల్త్ గురించి చెప్పండి, ఆరోగ్యం గురించి చెప్పండి. రండి, పర్వాలేదు. మీరు ఇందాక చెప్పారు కదా. మనం తుదిగుంటాం మా ఎడ్యుకేషన్ గారికి, మా మేడం గారికి, మా తెలుగు మేస్టర్కి, మా మేడం గారికి, ఉన్న పెద్దలందరికీ, పిల్లలందరికీ ఇక్కడ మా ఊరు ఉంటాం. నాకు కావాలి ఏంటంటే మా చూడండి, మా పెద్దబాయి మాట్లాడి ఇప్పుడు చూడండి, అది చాలా వజ్రాలు బంగారంతో సమానం. ఇప్పుడు చూడండి, విఘ్నేష్ గారు పెద్దబాయి గారు మాట్లాడారు చూసారా, ఒరిజినల్ వాడనమాట. మీకు ఇప్పుడు ఏంటంటే పిల్లలందరినీ కూడా గారం పెట్టేసి వాళ్ళ ఇంటికి పనికిరాన్ని చేస్తున్నారు. వాళ్ళేమో పెద్దోళ్ళ వదిలేస్తున్నారు. ఈ చరిత్రానికి అసలు ఖాళీ ఉండలేదు పిల్లలను చూడటానికి. ఈ పిల్లలందరినీ కూడా అమ్మ తాత దగ్గర, మామ దగ్గర వదిలేస్తున్నారు. లేకపోతే కొన్ని డబ్బులు ఉన్నాయి ఈ రోజుని. నా టైంలో తింటానికి తినలేదు. ఇప్పుడు ఈ రోజుకి ప్రతి వాళ్ళు కూడా తక్కువ అంటే ఒక ఇంటికి 1500 రూపాయలు వస్తేనే కానీ ఆడితే మొగుడు ఇంటికి రావట్లేదు. ఆ లెక్కలో సంపాదించిన వల్లనే ఎవరికి కూడా పిల్లల మీద ఆశ లేదు, పిల్లలు వదిలేస్తున్నారు. ఇప్పుడు మనిషికి గొప్ప కావాలి, డబ్బులు ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే అలా సంపాదించేస్తున్నారు, అలా వచ్చేస్తుంది. లక్ష్మీదేవి అలా వచ్చేస్తుంది. దానివల్ల డబ్బులు ఎక్కలేక
రే నేను 1,00,000 రూపాయలకి పిల్లల్ని మన చదివించేస్తాను రా వైజాగ్లోని 1,00,000 రూపాయలకి చదివించేది ఎంత ఈ కోడికి ఎంత వయసు 300 పడలేదు అని పుస్తకాలు అనమాట ఏం చదువుతాడు 3 సంవత్సరాల కుర్రోడు ఏం చదువుతాడండి అంటే అడ్డు ఇక్కడ అడ్డు ఈ కుర్రోడు ఇక్కడ అడ్డు దాని మూలాన్ని ఆడపిల్ల కానీ మగోడు కానీ 1,00,000 ఇచ్చేసి అడుగుతున్నాడు 1,00,000, 1,50,000 ఈ ఉన్నోడు ఈ కూలి పని చేసుకునేవాడు వీడు కూడా ఏంటంటే మనకు 1,00,000 రూపాయలు చదువుతున్నాడు మాకు కనీసం 1,00,000 పెట్టి చదివించాలి కదా అని చెప్పేసి వీడు కోపేసుకుంటున్నాడు కానీ ఇక్కడ ఉండదు కదా అర్థం చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు నా హై స్కూల్ ఉందనుకోండి డిగ్రీలు చదువుకున్న వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు మరి కార్మికులు ఉందనుకోండి నా దగ్గర 10th ఫెయిల్ అయిపోయిన ఉంటారు అయితే ఏంటంటే వాడు 20 మందికి 30 మందికి ఒక్క కథ చెప్తున్నాడు ఈ 10th ఫెయిల్ అయిపోయిన టీచర్కి ఆ టీచర్ ఇలా కథ అమ్మాయి ఇదివరకు మా బాగా ఒకటో తరగతి 10వ దాకా ఈ స్కూల్లోనే కొనడానికి చెప్పి ఒకటి 10 దాకా కథకున్న కాశీలు వాళ్ళు ఆ బాలరమేశ్వరు చాలా ముంచుడు అయితే ఈ స్కూల్కి గుడికాయ వాళ్ళు చెప్పడానికి ఒక గుడికాయ ఒక టీచరు ఒక పరీక్ష అయింది ఒక పరీక్ష అయిన తర్వాత ఒక హిందీ ఒక తెలుగు ఒక సోషల్ ఆ మేడం దగ్గరికి వెళ్ళి ఏమండి ఏంటి పేపర్ అయితే రాయలేదా నేను దక్కతున్నాను నేనేస్తా మాకు అన్న ఆ పేపర్ తీసుకొని ఈ ప్రైవేట్లో పెట్టి ఆ మార్కులు వేసేస్తుంటే ఒరే నీకు తక్కువ వచ్చిందా అంటే ప్రైవేట్లో చేసుకుంటా అలా చేసి ఆడిపట్టి అయితే ఓకే ఇక్కడ చెప్పాల్సి ఏంటంటే మాకు ఇంటికి చదివినా కానీ మా స్కూల్ అంటే లెక్కలేదు ఇప్పుడు అది ఇప్పుడు ఒక 20 సంవత్సరాల కిందట హై స్కూల్ అంటే ముద్దుకే ఉండేది ఇప్పుడు ఎవరికి లెక్కలేదు ఎవరికి డబ్బుంటే లెక్కలేదు లేక నా హై స్కూల్ అంటే ఎవరికి లెక్కలేదు మరి హై స్కూల్లో చెప్పినట్టు ఎక్కడా చెప్పరు అయితే హై స్కూల్ స్కూల్ అని ఎవరో గుర్తుంటాడు కార్మికులు గుర్తుంటాడు కానీ హై స్కూల్ అని ఎవరో గుర్తుంటాడు గుర్తించడే జరుగుతున్నారు అది గుర్తించే జరగండి ఇప్పుడు ఈ రోజుని మనం ఇప్పుడు ఆచారం వేస్తారు ఆ రోజుని ఏంటంటే కష్టపడి స్వతంత్రంగా చదివాడు ఆయన ఫస్ట్ నుంచే కృషి అలా చేసాడు పిల్లలకి ఒక పక్కన పుట్టేస్తుంటాడు ఎవరైనా సరే బాగుంటాడు అందరూ బాగుంటాడు 2 రోజులు 3 రోజులు బాగుంటాడు మళ్ళీ తర్వాత ఇంకో అక్కడ పోయాక ఆ వెళ్ళి చాక్లెట్ ఇలా బాగుంటుంటాడు నీ వల్ల పెద్దవాడు రాదురా నువ్వు చాలా మంచివాడు రాదు అంటే మోసెక్కినాడు ఆ బోర్ని అలా గోవేసి ఆ ఏదో ఎక్కడ దారి తీసుకొచ్చేస్తాడు ఎందుకు పనికిరాడు కూడా దారిలో తీసుకొచ్చేస్తాడు ఆ తీసుకొచ్చి ఓట్లు అతని దగ్గర ఉండాలి అది ఏంటంటే టాలెంట్ అక్కడికి ఉండదు మనకేం జరిగిపోయాడు ఆయన ఇంటి మీద పోవడం ఆచారంగా మాకు అలా పోవడం నాకేదో రకం చేసినందుకు ఫలితం నిలబడాలి అన్న పట్టుదల ఉంటుంది అంటే మంచి పట్టుదల మనిషి రెండోది ఏ సబ్జెక్ట్ కూడా నాకు లేదని లేదు ఏ సబ్జెక్ట్ మాస్టర్ సైన్స్ మాస్టర్ రాకపోతే సైన్స్లోకి వెళ్ళిపోతాడు ఇంగ్లీష్ మాస్టర్ రాకపోతే ఇంగ్లీష్కి వెళ్ళిపోతాడు హిందీ రాకపోతే హిందీ మాస్టర్ హిందీ దాంట్లోకి వెళ్ళిపోతాడు గుమ్మస్తా రాలేదు అంటే అవన్నీ తీసేస్తాడు పోతున్నాడు ఎవరు తీసి కావాలి అవన్నీ తీసేసి స్పోర్ట్ సామాన్ అంతా తీసేసి టేబుల్ పెట్టేసి క్లాస్కి వెళ్ళిపోతాడు అరే సత్యనారాయణ ఇలా ఆడతాడు వెళ్తాను ఏ సార్ ఈ కూడా ఎవరినైనా టేబుల్ పెట్టి పుస్తకం అది తీసారా అని అది ఎందుకంటే ఇప్పుడు క్లాస్ చెప్తాను ఇప్పుడు టీసీ వేసాక క్లాస్ చెప్పేసి తీసిరాక వీళ్ళకేమో క్లాస్ అప్పుడు చెప్పేసేవాడు రోడ్డు మీద అప్పుడు రాసి ఇక్కడ టీసీ రాసేసు ఆవిడ వచ్చి మనవాడు ఇక్కడ టీసీ రాసేవాడు గుమ్మస్తా లేవాడు అంటే అయినా నన్ను ఎక్కడో సాధారణంగా పంపడం ఎక్కడికి పంపడం ఇంటికి అక్కడే ఉండాలి అది ఎక్కడికైనా పంపించేది చూడండి వెళ్ళకుండా కూడా ఇది నేను వంటాలా నేను ఇబ్బంది అన్నం లేదేంటి వెళ్ళకుండా కూడా అలా తెలిసాయి ఇక ఇది అది ఆ పని ఈ పని అంతా మాట్లాడతాడు ఆ టైంలో చేయబట్టి ఈ రోజు అలా ఉన్నాడు నేను ఎలా ఉన్నాను నేను 40 సంవత్సరాల పాటు పార్ట్ టైంలో చేశాను నా జీవితంతో పార్ట్ టైమే లేకపోతే 33 సంవత్సరాల పాటు చేస్తాను నేను స్కూల్లోని ఎవరు చేశాను ఈ సర్వీసు ఇప్పుడు కూడా 200 చేస్తాను 200 ఎవరు చేస్తారా 200 చేస్తాం రోజుకు 200 అయినా నేను జనవరి నుంచి ఇప్పుడు దాకా నాకు చేయలేదు జనవరి కానించి ఆ 200 ఎవడు బతుకుతాడు ఇంకా నువ్వు చేయలేదా అంటున్నారు మీరు ఎలా చేస్తాడు అయినా నాకు లోటు లేదు హాయిగా ఉన్నాను ఎందుకంటే ఆ అడుగుతాడు
ఆల్రెడీ చదవాలని నిర్ణయించాను. నేను అస్సలు బెసకలేదు. అందుకని ఇప్పుడు లోటు లేదు, అస్సలు సమస్య లేదు, ఏమీ పని చేయలేదు. ఖాళీగా తినేసి ఖాళీగా తిరుగుతున్నాం, హాయిగా ఉంది. నాకు ఎటువంటి లోటు లేదు. ఎందుకు లేదు? వాళ్ళ జాగ్రత్తలో నేను ఉన్నాను. వాళ్ళు అడుగుతాడలో నచ్చాను. వాళ్ళు చాలా మంచి అడుగుతాడు. అయ్యి నిజంగా అండి, ఆయన అన్నదిగా మనం చెప్పడం ఏదో ఎదుర్కొన్నాడు నాకు తిట్టడం అనుకోవడం కాదు. ఆయన కాదు ఒక పురోడు మాట, వజ్రాలు మంచి వజ్రాలు పురోడు మాట అది అలా నడపాలి. పిల్లల్ని అలా చూసుకోవాలి. అలా చూసుకున్న రోజునే పిల్లలు బాగుంటారు. మనకెందుకులే, మన అమ్మ నాన్న చూస్తాడు, మన పని మనం చూసుకుందామని. అమ్మేమో ఇలా పుట్టడిపోతుంది, తండ్రి ఎలా పోతున్నాడు. ఈ పిల్లలాగా ఎడుతున్నారు. ఎవడేమంటాడు? నా కొడుకున్నాడు, నా కొడుకున్నాడు హైదరాబాద్లో ఉన్నాడు, మా అమ్మ హైదరాబాద్లో ఉంది. ఏంటండి వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఆ మామగారు ఉన్నారు, తాత మామగారు ఉన్నారు. ఆడు ఏం చేస్తాడు? అది ఇష్టం అండి. వీడుతున్నాడు, అమ్మ ఇచ్చేస్తుంది. తాత మామయ్య ఈడు మొదలెడుతున్నాడు, వీడు గాలి ఎదుగుతున్నాడు. అదనమాట. మరి అలా చెప్పాడు. మరి కాదు, గాలి వదిలేస్తారు తప్పు. మన పిల్లలు మనం చూసుకోవాలి, అది మన బాధ్యత. ఇప్పుడు దీనికి ఎంతగా పునాది ఎవరంటే ఇంటి మీద ఉన్నారనుకోండి, ఆ మహాతల్లి ఆ తల్లి వెనకాల ఉండి అన్ని సరిచేస్తుంది కాబట్టి ఆయన దారిలో వచ్చాడు. ఆ పిల్లలు కానీ ఆయన దారిలో పోతున్నాడు. వెనకాల కుడిపోతే ఎవరు? ఇంటికి పునాది ఎవరు? మేడం గారు. ఆ పునాది లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం ఎన్ని చేయాలన్నా పునాదులు ఉండాలి. ఆ పునాది మేకమే ఇంతవరకు తీసుకోవాలి. అది వారి మీ అందరూ తగ్గించి నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశం అలాగే ఆశీస్సులు మరి మా అందరికి ఇచ్చారు. ముఖ్యంగా చెప్పవలసింది మన తెలుగు నడిచారు అమ్మన్నారాజు గారికి, గౌరవనీయులైన శ్రీ ముక్కపాటి అమ్మన్నారాజు గారికి గురువు అనగా కేవలం పాఠాలు బోధించే వ్యక్తి మాత్రమే కాదు, విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసే మార్గదర్శి, విలువలను నాటే మహోన్నత వ్యక్తిత్వం. అలాంటి ఆదర్శ ఉపాధ్యాయుల్లో ప్రముఖులైన గౌరవనీయులు శ్రీ ముక్కపాటి అమ్మన్నారాజు గారిని ఈ ఆత్మీయ సందర్భంలో ఘనంగా సత్కరించుకోవడం మా 1998, 1999 విద్యార్థులందరికీ ఎనలేని అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ ముక్కపాటి గారు 1955 జనవరి 26వ తేదీన పశ్చిమ గోదావరిలో శ్రీ ముక్కపాటి సర్వశాస్త్రి గారు మరియు శ్రీమతి అప్పలక్ష్మి గారులకు ద్వితీయ సంతానంగా జన్మించారు. బాల్యం నుంచే విద్యపై ఆసక్తి, క్రమశిక్షణ, సంస్కారాలను అలవర్చుకుని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడలో విద్యాభ్యాసాన్ని అభ్యసించారు. రాజమండ్రి ఓరియంటల్ కాలేజీలో భాషా ప్రావీణ్యంలో పట్టు సాధించి తదుపరి రాజమండ్రి డిగ్రీ కళాశాల యందు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉన్నత ఆశయంతో 1984 ఫిబ్రవరి 28న ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన మీరు మీ సేవాకాలం అంతా వేలాది మంది విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైతిక విలువలను అందించారు. విశిష్ట సేవలు అనేక విద్యా సంస్థలో చిరస్మరణీయంగా నిలిచాయి. 1984 నుండి 1989 వరకు తాళ్ళూరు గండేపల్లి మండలం, 1989 నుండి 2002 వరకు భద్రాపురం ఉన్నత పాఠశాల, 2002 నుండి 2006 వరకు గణపతి కొత్తూరు, 2006 నుండి 2009 వరకు నల్లూరు, 2009 నుండి 2013 వరకు అనపర్తి బాయ్స్ హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయునిగా విశేష సేవలు అందించారు. ముఖ్యంగా బలభద్రపురం ఉన్నత పాఠశాలలో మీ సేవలు అనేక తరాల విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశారు. మీరు బోధించిన తెలుగు పాఠాలు, చూపిన ప్రేమ, క్రమశిక్షణ, ఆప్యాయత నేటికి మా హృదయాల్లో సజీవంగా నిలిచి ఉన్నాయి. గురువులుగా కాక తండ్రిలా ఆదరి జీవితంలో
ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించిన మీ సేవలను మేము ఎప్పటికీ మరువలేము. 2013 జనవరి 31 పదవీ విరమణ చేసినప్పటికీ మీరు అందించిన జ్ఞానదీప్తి, సంస్కార బోధనలు, ఆదర్శ జీవనం మాకు నిత్య స్ఫూర్తిగా నిలిచాయి. మీ జీవిత ప్రయాణంలో సహచరునిగా నిలిచిన శ్రీమతి కృష్ణకుమారి గారు, మీ కుటుంబ సభ్యులు, 2 కుమారుల సహకారం కూడా మీ విజయాలకు బలమైన ఆధారంగా నిలిచింది. అమ్మ రాజా గారిని తెలుగు మాస్టర్ గారు పైకి వచ్చి మీ సంభాషణ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మన తెలుగు ఉపాధ్యాయులు శ్రీ అమన్ రాజా మాస్టర్ గారిని వారి అతిథులు అలాగే వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కొట్టిన అందరూ. వెల్కమ్ సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ గారు, అలాగే చంద్రబాబు మామగారు, అమ్మగారు, అలాగే చంద్రబాబు గారు, మొత్తం ఏదాగా పనిచేసినటువంటి సత్యనారాయణ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి, విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రులైన మనవలు కూడా ఇచ్చారు కాబట్టి మీకు కూడా ఆయురాలు, ఐశ్వర్య, భోగభాగ్యాలు కలగాలని భగవంతుడిని ఆశీర్వది ప్రార్థిస్తూ మీకు ఆ భగవంతుడు కలగాలని ప్రార్థిస్తున్నాను. చాలా విషయాలు మీకు పాఠాలు చెప్పినప్పుడే చెప్పడం జరిగిందని నా అభిప్రాయం. సరే, ఎన్ని చేసినా ఎవరు చేసినా ఒక్కొక్కరు ఎంత పోక. కానీ మీ వృత్తుల్లో ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడినట్టుగా నిజాయితీగా కర్మబద్ధతలో జీవనం సాగించినట్టయితే తప్పనిసరిగా ఎప్పటికైనా మనందరికీ సవ్యంగా ఆ భగవంతుడు మంచిదాన్ని ఏర్పాటు చేస్తాడు. అది కానీ నిజాయితీని విడిచిపెట్టామా, ధర్మాన్ని విడిచిపెట్టామా, పరమేశ్వరుడు ఇప్పటికి మనకి బాగున్నప్పటికీ కూడా అది తర్వాత మనల్ని మేలు చేసి ఉత్తర జన్మ, మనిషికి ఉత్తర జన్మ అంటూ ఉంటుంది. అది ఈ జన్మలోనే సంస్కరించుకోగలిగిన మహానుభావులు ఉన్నారు. అలా మనం సంస్కరించుకోగలిగినట్లయితే ఇక్కడే మనం ఈ జన్మలోనే ఉద్ధరించబడతాం. ఏది పక్షంలో మరొక జన్మ వస్తుంది. అది మనకి మనంతట మనం అప్పుడు విద్యార్థులు ఇప్పుడు మనంతట మనమే సంస్కరించుకోవాలి. దేని బట్టి? లోకం పోకడను బట్టి, అలాగే ధర్మం మనం చదువుకున్న విజ్ఞానాన్ని బట్టి. ఈ విధంగా మనం ధర్మాన్ని ఆచరించినట్లయితే ధర్మో రక్షతి రక్షిత మనకి ప్రార్థనలో చెప్పేటప్పుడు, ప్రార్థనలో పెట్టి మనకి అసెంబ్లీ పెట్టినప్పుడు ఈ స్లోగన్స్ చెప్పిస్తుంటారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిదండ్రికి జన్మించారు కాబట్టి మొట్టమొదటి వాళ్ళే గురువు. అదే తల్లిదండ్రికి నమస్కారం. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత విద్యా బుద్ధులు కల్పించడానికి ఉపాధ్యాయుడు. అంటే అప్పుడు ఆచార్యులు అనేవారు. అప్పుడు కూడా ఆచార్య పదవి, ఇప్పుడు అబ్బాయి చేసేది ఆచార్య పదమే. అంటే మేము ఉపాధ్యాయులుగా మాస్టర్లు కదా ఇంగ్లీష్లో అయితే ఉపాధ్యాయుడు అనేవారు. అక్కడ కూడా ఆచార్యుడు అనేవారు, ప్రొఫెసర్. ఆ అబ్బాయి చేసేది ప్రొఫెసర్. అది విద్యాలయంలో కనుక మనంతరం మనమే తీర్చిదిద్దుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అలా చెయ్యకపోతే ఉత్తమ గతులు ఉండవు. ఇది నా మాట కాదు, గరుడ పురాణంలో మాటికి అవసరం వచ్చి ఇప్పుడు భగవద్గీత నా అందరికీ నేను చెప్పడానికి కలిసి చాలా మీటింగ్కి వచ్చిన మేస్టర్లు నేను కూడా కలిసి ఉన్నా. ఈ మాటే రాలేదు నాకు ఇచ్చేందుకు భగవంతుడు అనిపించదు. కనుక మనంతరం మనం ప్రతి వాడు నన్ను నేను సంస్కరించుకుంటూ కుటుంబాన్ని కూడా సంస్కరించుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది. తర్వాత ఇందాక మన విద్యార్థులు ఇప్పుడు పొలిటికల్ లీడర్ కూడా చాలా సంతోషం, మాట్లాడే విధానం కూడా ఆ
ఆ పద్ధతిలో వచ్చింది నేను గమనిస్తున్నాను. అలాగే కొంతమంది ఉన్నారు ఒకటే అరాలు, వాళ్ళు తీర్చిదిద్దుకుంటూ మనల్ని ముందుగా నడపాలి. అక్కడ అన్నాడు అతను ఏంటంటే ఆ మాట ఇప్పుడు ఇక్కడ నేను ఈ సందర్భంలో తెచ్చింది. మొట్టమొదటి మనకి ఈ కిసాన్ అంటే వ్యవసాయదారుని నేను స్వయంగా చెప్పాడు. ఆ వ్యవసాయం కానీ లేకపోయినట్లయితే మనకి ఆహారం ఉండదు. దీనికి కావాలంటే అందాల రావుడు సినిమా చూడాల్సిందే. సినిమాని ఇక్కడికి తెచ్చేది మీరు అనుకోవద్దు. ఎదగడానికి ఎందుకు రాదు అందరా, ఎదర బ్రతుకంతా చిందర అందరా. ఈ విషయాన్ని మనకి అక్కడ పాత్రలో అక్కడ చూపిస్తాడు. ఎదగడం ఎంతో సేపు కాదు, తర్వాత నడిపే జీవితం చిందర వందర కాదు. శుభ్రమైన రోడ్డు ఉంటే మనం ప్రయాణం సుఖంగా సాగిస్తాం. అదే బతుకులు మొన్నటిదాకా అనిపించాం కదా, అలాంటి రోడ్లు ఉన్నట్లయితే మన బ్రతుకులు కూడా జీవితాలు కూడా అలాగే ఉంటాయి. జై జవాన్ జై కిసాన్, అది అక్కడ చెప్పిన మాట. దేశాన్ని రక్షించడానికి జవాన్ సైనిక్, అలాగే రైతు, వీళ్ళిద్దరే దేశానికి వెన్నుముకలు. ఉన్నవాడు కాదా అంటే ఉన్నారు, కావాలి. అందులో మన విద్యార్థుల్లో పొట్టు సతీష్ జై జై జవాన్ పాఠశాలలో ఇందాక మాట్లాడి మీరు ఏం చేస్తున్నావో చెప్పమని ఉద్దేశం కూడా అదే. అతను జవాన్, దేశ రక్షణ. తర్వాత అన్నం పెట్టేది కిసాన్, రైతు. రైతులు వ్యవసాయం పెట్టడంలో నిజం 100% పెట్టడం లేదు. ₹1 కొనుక్కుంటున్నాం కానీ దాని నుంచి వచ్చే ఆదాయం మహాగట్టిగా బండితో 50 వస్తారు. దానికి అయ్యే పెట్టుబడి. ఇదంతా చక్కగా పెట్టుకున్నాక తన కుటుంబాన్ని పోషించాలి. రైతే వెన్నుముక ఉంటాయి కాదు, ఇది కూడా మనం గమనించాలి. ఇలాగ మన వాళ్ళు రాజకీయ నాయకులు అంటున్నారే, ఈ రాజకీయ నాయకులు తెల్లదొక్కలు అంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం. తెల్లబట్ట వేసింటే పాఠశాలకు వస్తే ఇలా రావాలి. చేలో కలిగి కూర్చుంటే ఈ శరీరమే కోచి పెట్టుకోవాలి లేదా మొత్తం పాటు తెచ్చుకుంటాడా, ఇది తెచ్చుకోగలమా? ఎప్పటికి ఎయ్యది ప్రస్తుతం అప్పటిగా మాటలాడి నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇక్కడ ఈ మాట చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఎప్పటికి ఏది అవసరమో, అంటే అబద్ధం ఆడటం కూడా అవసరమేనా అన్ని అంటారేమో. అబద్ధం ఆడమని అక్కడ చెప్పలేదే. ఏది ఎలా నడుచుకోవాలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం నడుచుకుంటూ ఇతరులకు సహాయపడుతూ మనల్ని సంరక్షించుకుంటూ జీవనోపాధి గడపాల్సిందే. ఈ చదువులన్నీ ఇప్పుడు చదివే చదువులన్నీ అప్పుడు పొట్ట పోషించుకోవడం కోసమే. ధర్మం చెర, సత్యం వద, ధర్మం చెర. సత్యాన్ని మాట్లాడు, ధర్మంగా నడుచుకో. వివాహ సమయంలో కూడా ఇదే మాట చెబుతాడు. పిల్లలకి కన్యాదానం చేసే కన్యాదానం ధర్మేచ అర్థేచ కామేచ వైవానాతి చరితవ్యా. పిల్లనిచ్చే తండ్రి పిల్లనిచ్చే ముందు కాలుగడికి కన్యాదానం చేసే ముందు ఈ మాట వివాహ వరుడికి చెబుతాడు. ఏమిటయ్యా? ధర్మంగా నడుచుకో. దాని ధర్మంగా నడుచుకుని ధర్మం ద్వారా వచ్చేటటువంటి అర్థము అంటే ప్రయోజనం అని అర్థం ఉంది, సంపద అని అర్థం ఉంది. సంపద లేకుండా మనకి గడవదు కదా. అంచేత ధర్మేజ మొట్టమొదటి ధర్మాన్ని పాటించు. తర్వాత అర్థం అంటే ప్రయోజనానికి తగినట్టుగా నువ్వు దాన్ని ఏది అవసరమైతే అది దానం, అలాగే జ్ఞానం, ఇవన్నీ సంపాదించవలసింది. అర్థేజ కామేజ, అప్పుడు అనుభవించు. మూడో భాగ్యం ఏంటంటే ధర్మంగా నడువు, ప్రయోజనాన్ని చేకూర్చుకో, తర్వాత అనుభవించు. మోక్షేజ, నాలుగోది మోక్ష పదం. శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడు వెళ్ళవలసిన స్థితి ఏమిటంటే మోక్షానికి వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శరీరం. తల్లి కడుపు గర్భంలో పుడతాడు. ఈ శరీరం మానవ శరీరం ఎక్కట్లేదు. పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మరో శరీరం ఉభయ తల్లిదండ్రుల ద్వారా జీవిత జన్మ వస్తుంది కదా, సృష్టి జరుగుతుంది కదా. అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది మానవుడు. ఆ ఎత్తకుండా తన్ను తాను రక్షించుకుంటూ లోకానికి ఉపయోగపడుతూ తన ధర్మంగా తన జీవితాన్ని సంస్కరించుకోమని మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి విషయం. ఈ అవకాశం ఇచ్చిన నేను అందరికీ కూడా, అలాగే విద్యార్థులు చాలా కష్టపడి
అన్ని విషయాల్లోనూ కూడా ఈ ఈ ముఖ్య ఈ సన్మానాలు పొందుతున్నారు, కానీ వాళ్ళ కష్టం ఎంత ఉందో ఇందులో ఇంతమందిని పోగు చేయడం, తర్వాత ప్రతి వాళ్ళు స్పందిస్తే ఒకలాగా స్పందించకపోతే వాళ్ళకి, ఇవన్నీ ఉన్న విషయం. నా దగ్గరికి వచ్చిన విద్యార్థులతో ఎందుకయ్యా ఇది అన్న తేలిక అయ్యే మాట కాదని కూడా అన్నాం, ఇచ్చింది పట్టుకెళ్ళిపోతున్నాం అని అది కూడా చెప్తున్నాను. అయితే మీ వాత్సల్యం అక్కడ పెడుతున్నారు. ఎన్న తీయాలనుకోండి, నీ పాలు తోడు పెట్టాలి, చక్కటి పాలు తెచ్చి కాచి తోడు పెట్టి తర్వాత దాన్ని తోడుకున్న తర్వాత మధ్యకి చిలికి తద్వారా వచ్చిన వెన్న కోసం అప్పుడు నవనీతం. అదే ప్రేమ అంటే, ప్రేమ యొక్క ఉద్దేశం ఏంటంటే నవనీతము వెన్న, తద్వారా నెయ్యి. ఆ నెయ్యిని తీసుకెళ్ళి యజ్ఞయాగాది క్రతువుల్లో వినియోగిస్తే దేవతలు అనుగ్రహిస్తారు. ఆ దేవతలు అనుగ్రహిస్తే పంటలు పండుతాయి, మనకి వర్షాలు కురుస్తాయి. వర్షం కురిసిన తర్వాత పంటలు పండుతాయి. ఈ పంటలను మనం సద్వినియోగపరచుకోవాలి. ఇది ఇందులో ఉన్న ఉద్దేశం. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులకు అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారికి, వాటి మొన్నే వెళ్ళాము, అక్కడ చాలా అది కూడా ఇప్పుడు నేను చెప్పాలని మనసులో ఉంటే నేను చెప్తున్నాను. ఆయన నిజంగా అలాగే పాల్గొంటారు. మాట్లాడే ఎక్కడైనా బతకిస్తే బాబు ఆ మాట కూడా మరి మాకు కూడా హెచ్చరికే. అది ఎవరైనా పోలే బతకిద్దామని ఉద్దేశం కలిగితే బతకించవద్దు. ఆయన మీద కొద్దిగా పుట్టేది బయట సర్దే ఉంది, కానీ పెంచి తేనంటే ఒక పెరసలేదు. నేను ఆ విషయంలో ఆ అనుభవంలో చెప్తున్నాను ఈ మాట. మరి మన విద్యార్థులు చెప్పారు, సత్యనారాయణ కూడా కాచి పడబోసేసారు మేస్టర్ తమ్ముడు, అలాగే వారి వంతులు. మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. టైం అయిపోతుంది. మనందరూ కూడా మన ఆత్మారాపణ తృప్తిపరచడానికి మరి గొడవ అన్ని కూడా చేయించి తీసుకొచ్చాడు. అందుకే లేదండి, ఒక్కసారి చప్పట్లో కూడా అదే కోరుతున్నాం. అదేం లేదు, మనం కలుసుకోవడానికి ఇదేమైనా అదృష్టంగా చూసుకుంటాం. మేము చాలా రోజుల తర్వాత కలిసాం. ఫుడ్ పెట్టామని కాదు, మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. బాల్యం నుంచే విద్యపై ఆసక్తిని పెంపొందించుకుని పసరపూడిలో 8వ తరగతి వరకు విద్యాభ్యాసం, అనంతరం రామచంద్రపురంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్, రామచంద్రపురం బిఎస్ఎం కళాశాలలో బిఎస్సి, ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో బిఈడి పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తికి అర్హత సాధించారు. 1986 ఆగస్టు 12న ఉపాధ్యాయ సేవలో ప్రవేశించిన మీరు 4 దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన వెలుగులు నింపారు. విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సమయపాలన, సామాజిక బాధ్యతలను కూడా బోధించి ఆదర్శ గురువుగా పేరు పొందారు. మీ సేవా ప్రస్థానం విశేషమైనది. 1989 జనవరి 3 నుండి 1996 ఆగస్టు 1 వరకు రాయపల్లి, 1996 ఆగస్టు 2 నుండి 2001 డిసెంబర్ 12 వరకు బలభద్రపురం ఉన్నత పాఠశాలలో కొంతకాలం ప్రధానోపాధ్యాయునిగా, 2001 డిసెంబర్ 13 నుండి 2009 అక్టోబర్ 9 వరకు కుతుకులూరు, 2009 అక్టోబర్ 10 నుండి 2015 నవంబర్ 3 వరకు స్వగ్రామమైన పసలపూడి, 2015 నవంబర్ 4 నుండి 2026 జూన్ 7 వరకు కోరమాపురం, అనంతరం 2026 జూన్ 8 నుండి 2026 జూలై 31న పదవీ విరమణ చేసే వరకు తన విద్యా సేవలను అంకిత భావంతో కొనసాగించారు. ముఖ్యంగా బలభద్రపురం ఉన్నత పాఠశాలలో మీరు అందించిన సేవలకు మాకు చిరస్మరణీయం. మీరు బోధించిన పాఠాలు, విద్యార్థుల పట్ల చూపిన ఆప్యాయత, క్రమశిక్షణ, బాధ్యతాభావం మా జీవితాలకు బలమైన పునాది అయ్యాయి. గురువుగా మాత్రమే కాకుండా మార్గదర్శిగా మమ్మల్ని ప్రోత్సహించిన మీరు, మీ సేవలకు మేము ఎల్లప్పుడూ స్ఫూర్తిదాతలుగా ఉంటారు. 2026 జూలై 31న పదవీ విరమణ చేసినప్పటికీ మీరు వెలిగించిన జ్ఞాన దీపం
తరతరాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉంటుంది. మీ జీవిత సహచరిణి శ్రీమతి అరుణ కుమారి గారు, మీ కుటుంబ సభ్యులు, 2 కుమారుల సహకారం కూడా మీ విజయవంతమైన ఉపాధ్యాయ జీవితానికి బలమైన ఆధారంగా నిలిచింది. ఈ రోజు జరుగుతున్నటువంటి 1998-99 విద్యార్థుల ఆత్మీయ కలయిక సందర్భంగా మీ పట్ల మా ప్రేమ, గౌరవం, కృతజ్ఞతలకు గుర్తుగా మరి ఈరోజు మిమ్మల్ని సన్మానించుకోవడానికి మరి ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ రోజుకి మరి ఇప్పుడే చెప్పారు, ఉపాధ్యాయ వృత్తి చేపట్టి మరి 30 సంవత్సరాలు పూర్తి చేయిందని మేస్టర్ ఎక్కడ జాయిన్ అయ్యి నేను 2/8/1996 జాయిన్ అయ్యాను. ఓకే సార్. 2026 నుంచి 1996 వరకు 30 సంవత్సరాలు గట్టిగా అయింది. ఈ స్కూల్లో స్మృతులు 30 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో పనిచేసి మళ్ళీ మన కార్యక్రమం ద్వారా ఈ రోజు మరి ఆగస్టు 2వ తారీఖు 2026 సంవత్సరంలో మరి మన మధ్యకు రావడం మరి చాలా ఆనందించిన విషయం. అందరూ కూడా చప్పట్ల ద్వారా హర్షాతిరేకాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి మన హెచ్ఎం గారిని తమ అమూల్యమైన మరి సందేశం ఇచ్చి మరి తన ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి, నాతో పనిచేసినటువంటి పూజ్యులు శ్రీ ముక్కపాటి అమ్మన్ రాజా గారికి, ఇట్లాగే మా బంధుమిత్రులు, మా బావగారు చంద్రబాబు గారికి, ఇట్లాగే వారి బ్రదర్కు, ఇలా మా వియ్యపురాలు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పనిచేసినటువంటి సత్యనారాయణకు నా కృతజ్ఞతలు ఎప్పుడూ ఉంటుంది. నేను చాలా త్వరగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాను. ఎందుకంటే when I was 21 years, నాకు 25 సంవత్సరాలే, చాలా త్వరగా వచ్చింది జాబ్. 84 నేను 64లో పుట్టాను, అక్టోబర్ 31. కానీ స్కూల్లో 15/7/64 వేస్తారు. అంటే జనరల్గా స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టులో వేస్తాం. మన టీచర్స్ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. 31/8 సంథింగ్ ఇయర్ అలా ఇయర్ అది దాటిందంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవడం, 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా అయితే 64లో పుట్టిన నేను 84లో బీఎస్సీ కంప్లీట్ చేశాను, బీఎస్సీ కాలేజీలో. యూపీ స్కూల్లో ఉండేది మా ఊళ్ళో 7వ తరగతి వరకు. 7వ తరగతి 1 నుంచి 7వ తరగతి వరకు పసలపూడిలోనే చదువుకున్నాం. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉడిపేట పేరాజు పంతులు జూనియర్ కాలేజీ రామచంద్రపురంలో చదువుకున్నాం. అప్పుడు కొంచెం కష్టపడామే అని అనుకుంటాను నేను. ఇన్ని ఫెసిలిటీస్ లేవమ్మా. అన్ని పుస్తకాలు అన్నీ కూడా ముందు బ్యాచ్ వాళ్ళని అడిగి 5-6 సర్క్యులర్స్ తిరిగి సర్క్యులేషన్స్ జరిగి ఒక పుస్తకాల సెట్ ఉందంటే 5-6 చదువుకునేవాళ్ళు ఓ పుస్తకం సెట్ తోటి. ముందుగానే మేము ఆఫర్లు ఇచ్చేసుకొని, అదే నువ్వు చదువుతున్నావు కదా, నీ పుస్తకాలు మాకు ఇవ్వాలిరా అలాగని చెప్పేసి ప్రతిమాని సగం రేటు పుస్తకాలు కొనుక్కొని చదివినటువంటి రోజులు. నోట్ పుస్తకం కొనమంటే పెద్దవాళ్ళు ఈ చదువు పెట్టుబడి ఎందుకు అని ఆలోచించే రోజులు. నేను 7వ తరగతి పాస్ అయ్యాను మా ఊరు యూపీ స్కూల్లో. క్లుప్తంగా చెప్పనా, డీటెయిల్గా చెప్పనా? 7వ తరగతి పాస్ అయ్యేటప్పటికి మా నాన్నగారు చాలా మంచి, మా ఫాదర్ చాలా మంచిది. నన్ను చంటే అనేవారు, ఇంటి దగ్గర చంటే అనేవారు. నాకు ఇప్పుడు అడగానంటే ఎవరికి కలదు, మా ఇంట్లో చంటే అంటారు. చంద్రబాబు మా ఇంట్లో. మా అన్నయ్య నాకు 14 సంవత్సరాలు తేడా. ఆయన 50లో పుడితే నేను 64లో పుట్టాను. మధ్యలో 2 సిస్టర్స్ పోయారు, అంటే మాకు తెలియదు, నాకు తెలియదు. సో నన్ను చంటే అనేవారు. మా అన్నయ్య పెళ్ళి అయ్యేటప్పటికి ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. ఆయన 69లో పెళ్ళి అయింది. 69 మే 2న నన్ను జూన్లో జాయిన్ చేశారు స్కూల్లో. వారు అబ్బాయికి నాకు తేడా 5 సంవత్సరాలు.
మా అన్నయ్య గారి అబ్బాయికి నాకు తేడా 5.5 సంవత్సరాలు మేము ఇద్దరం అన్నదమ్ములాగే పెరిగాం. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాడు యుఎస్ బ్యాంక్లో, పెన్సిల్వేనియా స్టేట్లో వాడు అమెరికన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్, మంచి పొజిషన్లో ఉన్నాడు. సో నెక్స్ట్ మేము 7వ తరగతి వచ్చేటప్పటికి మా నాన్నగారు 7వ తరగతి పాస్ అయిన తర్వాత, తండ్రి నువ్వు చదవద్దు, నేను టైలర్ దగ్గర పెట్టేస్తాను, నువ్వు టైలరింగ్ నేర్చుకో, ఉద్యోగరావు అని మా ఊళ్ళో టైలర్ ఉన్నాడు, మంచి ఉద్యోగం దగ్గర పెట్టేస్తాను అంటే నేను అసలు ఒప్పుకోలేదు. నేను చదవను, నేను చదువుతాను, నేను టైలరింగ్ నేర్చుకోను. మాది చేనేత కార్మికులు వృత్తి, మా నాన్నగారు చేనేత కార్మికులు, నాకు కూడా వచ్చి ఇప్పుడు కూడా నేతలు వేయగలను మేము. ఏమి అది నేను గర్వంగా చెప్తాను. నేను కుల వృత్తి అనేటువంటి గర్వంగా చెప్తాను. అక్కడ ఎవడో ఇందాక ఏం చేస్తున్నారు అంటే మా కుల వృత్తి అన్నాడు. మీ కుల వృత్తి అది కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? తంజావూరు నుంచి వచ్చారు. ధవళేశ్వరం ఆనకట్ట కట్టేటప్పుడు మీరందరూ కూడా ఆనకట్ట పనులు చేయడానికి గుణపాలు కారులో పట్టుకొని తంజావూరు నుంచి మైగ్రేటెడ్ ఫ్రమ్ తమిళనాడు తంజావూరు వచ్చి మీరు భూమంచి రెట్లు కాదు, మీరు బహుమంచి రెట్లు ఫస్ట్ అటు పేరు, అది బహుమంచి రెట్లల్లా పరిణామ క్రమంలో కాకినాడ ఎలాగైందో అలాగా మీ బహుమంచి రెట్లు భూమంచి రెట్లు అయ్యారు. మీరందరూ ఎక్కడ ఉంటారంటే కాలువల పక్కన, కాలువలు ఎక్కడైతే ఉంటాయో కాలువల పక్కనే ఆ గ్రామాల్లో ఉంటారు. మీరు కావాలంటే చూసుకోండి. బలభద్రపురం, అనపర్తి, వెక్కవోలు మాట్లాడండి. మళ్ళీ పసలపూడి, తర్వాత కొంకుదురు, ఎదురుపాక, అనపర్తి, ఇవన్నీ మీ గ్రామాలు ఒక 8వ 9వ ఉంటాయి. ఒక బెల్ట్. ఈసారి రాయవరం మండలం, వెక్కవోలు మండలం, అనపర్తి మండలం, ఇవన్నీ కూడా కాలువలు, పుష్కలంగా కాలువలు ఉన్నటువంటి వ్యవసాయ ప్రధానమైనటువంటి పరివాహక ప్రాంతంలో సెటిల్ అయ్యారు మీరు అందరూ కూడా. మీ ఆలోచన ఎక్కడంటే తంజావూరు. దీని మీద మా ఊళ్ళో ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. నాకు ఎలా తెలిసిందంటే ఒక పుస్తకం చదివే నేను. మీరు అసలు బహుమంచి రెడ్లల్లా ఏమైపోయారంటే భూమంచి రెడ్లు అయిపోయారు. అది మీకు తెలుసా? అది సో మీ వృత్తి అది ఫైనాన్స్ కాదు. ఒకసారి శాస్త్రారెడ్డి గారు నాకు ఆదిత్య శాస్త్రారెడ్డి గారు ఇదే ఉటంకించారు. అదే మనం మీ కుల వృత్తి ఏంటంటే ఫైనాన్స్ అన్నాడండి ఎవరు. మరి ఫైనాన్స్ కాదు బాబు, మన కుల వృత్తి ఏంటంటే వ్యవసాయం. అక్కడి నుంచి గత ఒక 10 సంవత్సరాలుగా బాగా ఇది మీరు ఫైనాన్స్ రంగంలో సెటిల్ అయిపోయారు. ఉత్తులూరులో నా దగ్గర చదివిన పిల్లలు ఎక్కడ చేస్తున్నారు అంటే అండమాన్లో ఫైనాన్స్ చేస్తున్నారు. అండమాన్ కూడా వెళ్ళిపోయారు పిల్లలు. అంత బ్రిటిష్ వాడు ఎలా డెవలప్ అయ్యాడు? డ్యూ టు మైగ్రేషన్. మనం ఉన్న చోట ఉండిపోకూడదు. ఆ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి జరిగింది? వలస వచ్చి ప్రపంచంలో 62 దేశాలను పరిపాలించాడు. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా పేపర్లో. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటంటే బ్రిటిష్ వారి చేత పరిపాలించబడి స్వతంత్రం పొందినటువంటి దేశాలను కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వారి చేత పరిపాలించబడ్డారు. భారతదేశం, శ్రీలంక, ఈవెన్ ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా బ్రిటిషర్ చేత పరిపాలించారు. అందుకనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనేవారు. అంటే మనకి ఇక్కడ పగలైతే యుఎస్లో ఇప్పుడు నైట్ అవుతుంది. ఎక్కడ? ఆస్ట్రేలియాను పరిపాలించేది బ్రిటిష్ వాడే, ఇక్కడ ఇండియాను పరిపాలించేది బ్రిటిష్ వాడు. అందుకని ఎక్కడో చోట రవి ఉదయిస్తూనే ఉంటాడు, ఇక్కడ అస్తమిస్తే అక్కడ ఉదయిస్తాడు. కాబట్టి అక్కడ వాడే పరిపాలించాడు, ఇక్కడ కూడా వాడే పరిపాలించాడు. అందుకని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. 62 దేశాలు వాళ్ళ చేత పరిపాలించబడి స్వాతంత్రం పొందినాయి. అలాగే మీరు ఎట్లు ఇక్కడ కాదు, ప్రతి చోట మైగ్రేట్ అయిపోయి ఇప్పుడు గాంధీ ఉన్నాడు. మరి ఎక్కడ చేస్తున్నారు ఫైనాన్స్ అంటే ఒడిస్సా. మధ్యదారిలో ఒక క్లయింట్ తగిలాడు, వాడితో ఒడియాలో బ్యూటిఫుల్గా మాట్లాడాడు. అదేదో గంతర కింద ఉంది వాడికి అది కదా. సో మైగ్రేషన్ వల్లే డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. అది చిత్రం ఒకసారి మనం చూసినట్లయితే. సో నేను 8th క్లాస్ జాయిన్ అయ్యాను. 8th క్లాస్ జూనియర్ కాలేజ్ రామచంద్రపురం. మాకు ఒక డోక్ సైకిల్ ఉండేది చిన్నప్పుడు. అది మా అన్నయ్య సైకిల్, మా అన్నయ్య చదువుకున్న సైకిల్. ఆ సైకిల్ మీద
అది ఒకసారి బరస్ట్ అయింది. బరస్ట్ అయితే బరస్ట్ అంటే ఏంటి, టైర్ ట్యూబ్ రెండు పోతాయి కదా, రెండు తీసేయాలి. అప్పుడు రెండు కలిపి 15 రూపాయలు రా. వేయించమంటే స్కూల్ మానేస్తారని మా నాన్నగారు వేయించలేదు, ఎప్పుడన్నా మానేస్తారని. అంటే విషయం చెప్తున్నాను మీకు. అలాగే మా నాన్న అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే దాని వెనకాల కారణం ఉంది, ఆయన అలా చేయడానికి కారణం ఒకటి ఉంది. మా అన్నయ్య అప్పటికే బిఎస్సి చదివేసి 7 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడు. వీడు కూడా ఇలాగ అయిపోతాడేమో అని ఒక రకమైన భయం అన్నమాట మా నాన్నకి. వీడు కూడా అలాగ అయిపోతాడు, జాబ్ ఉండదు అలాగని చెప్పేసి 3 పిల్లలు పుట్టేశారు. 3 పిల్లలు పుట్టేశారు చదివేసిన తర్వాత. ఆ భయం చొప్పున ఆయన వదిలా. అప్పుడు కూడా 8th క్లాస్ ఎప్పుడు సెప్టెంబర్ ఆ మాసంలో ఏంటి వర్షాలు ఎక్కువ కురిసేటటువంటి టైంలో. సో నేను పట్టేయకుండా స్కూల్కి వెళ్ళిపోయాను. మా అమ్మకి మాత్రం చాలా రుణపడి ఉంటాను. ఇప్పుడు మనకిలాగా గ్యాస్ స్టవ్ గట్రా ఏం కాదు. అప్పుడు ఏంటో పొలాల పొయ్యి మీద, పొట్టు పొయ్యి కానీ పొలాల పొయ్యి రెండో ఉండేవి. ఆ రెండింటి మీద వంట చేసేవారు. 8:30 కల్లా నాకు భోజనం పెట్టేసి క్యారేజీ పెట్టేసింది మా అమ్మ. ఆ పట్టుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఒక చేతితో క్యారేజీ సంచి, ఒక చేతితో సంచి ఇలా భుజాలు వేసుకొని బయలుదేరేవాడు. ఒరే మా ఇంటి పేరు నూలు, ఒరే నూలు వచ్చేస్తావా అంటే వచ్చేస్తాను అని ఎక్కేసి ఆడ మళ్ళీ ఎక్కించి దొరకాలి. అర్థమైందా? నాకు సైకిల్ లేని టైంలో అది చూసి మా మొత్తానికి వేయించారు. ఏది టైరు చూపించారు. 8th క్లాస్ అలాగే చదివేశాను. మా ఊరు అందరూ కూడా ABC సెక్షన్లో ఉండేవారు. నేను రామ్మోహన్ రెడ్డి అని, సీతారామోహన్ రెడ్డి అని, వాడు D సెక్షన్లో ఉండేవాడు. అయితే నేను ఆ సెక్షన్కి ఫస్ట్ వచ్చాను. ఆ సెక్షన్లో టాపర్ నేనే. జనరల్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు నాకు. 7th క్లాస్లో లెక్కలు తక్కువ వస్తే జనరల్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు. అప్పుడు ఆ క్లాస్కి ఫస్ట్ వచ్చాడు. వచ్చినప్పుడు మా అన్నయ్య వచ్చి, అప్పుడు జోగి శాస్త్రి గారు ప్రిన్సిపాల్ ఉండేవారు. ఆయన చూసేటప్పుడు భయం వేసింది. జైగాంటిక్ పర్సనాలిటీ, 6 అడుగులు, పోత పోసిన విగ్రహం ఇలా ఉండేవాడు తెల్లగా. ఆయన చూసేటప్పటికే చాలా భయంగా ఉండేది. ఆయన చేతులు వెనకాల పెట్టుకొని అలా నడుస్తూ ఉంటే, రౌండ్స్ వేస్తూ ఉంటే అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ కింద ఉండేది. అంత గొప్ప ఆయన వి జోగి శాస్త్రి. మా అన్నయ్య వచ్చి, సార్ మా బ్రదర్కి కాంపోజిట్ మ్యాథ్స్ ఇప్పించండి అని అడిగారు. అడిగితే రేపు రండి అన్నాడు ఆయన. రేపు రండి అంటే మా అన్నయ్య మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు. సార్ మా బ్రదర్కి కాంపోజిట్ మ్యాథ్స్ కావాలండి, జనరల్ మ్యాథ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చాడంటే కాంపోజిట్ మ్యాథ్స్ ఇప్పించాడు. ఇప్పుడు దాకా ఒకటి మ్యాథ్స్ కదా, అప్పుడు మేము జనరల్ కాంపోజిట్ ఉండేది అనమాట. ఆ కాంపోజిట్ చదివిన వాళ్ళకి ఎంపీసీ వచ్చేది, ఎంపీసీ ఇచ్చేవారు. జనరల్ మ్యాథ్స్ చదివిన వాళ్ళకి ఎంపీసీ ఇచ్చేవారు కాదు. కానీ అప్పుడు రేపు రండి, ఇవాళ కొంచెం ఖాళీ లేదు అంటే ఈ టెస్టెడ్ హిస్ పేషెన్స్. అది అతనికి ఓర్పు అనేటువంటి దాన్ని పరీక్షించారు ఎవరో ప్రిన్సిపాల్ గారు. 2వ రోజు అయిపోయింది. రేపు రండి అంటే రేపు థర్డ్ వెళ్ళాం. థర్డ్ కూడా పంపించేసాడు ఆయన. అలాగే రేపు రండి చూద్దాం అన్నాడు. అలా వరుసగా 4వ రోజున 5వ రోజున ఏమంటే మీరు ఏం చదువుకున్నారో అని అడిగాడు. నేను BSc చదువుకున్నానంటే, మీ బ్రదర్కి మరి కాంపోజిట్ మ్యాథ్స్ చెప్తారా అంటే, నేను చెప్తానండి, నేను చూసుకుంటానండి అని చెప్పేసి మా అన్నయ్య చెప్తే, అప్పుడు నన్ను కాంపోజిట్ సెక్షన్లోకి మార్చాడు. దాని కాంపోజిట్ సెక్షన్లో మేము 9th క్లాసు చదివాము. 9th క్లాస్ అయిన తర్వాత